నిజామాబాద్ జిల్లాలో ఏ రోడ్డు వెంట చూసినా మొత్తం వేలాది లోడ్లు, అంటే ఒక 1000 లారీలు వస్తే కూడా సరిపోనంత రోడ్ల పైన వడ్లున్నాయి. వడ్లు నానిపోయినాయి. 3 రోజుల నుంచి వర్షం వస్తుంది పోతుంది, కాంటలు పెట్టట్లేదు, లారీలు సరిగా పంపట్లేదు, గోనె సంచులు ఇవ్వట్లేదు, సంచులు రావట్లేదు, రైతులకు ఇబ్బంది పెడతాను. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పినవయ్యా? నీకు కొంచెమైనా సిగ్గుందా? రైతేడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అన్నారు. కడతాలు ఉండే కడియేయమన్నారు, గోనె సంచాలు పంపుతా అన్నావు, రైతుల కల్లాలకు వచ్చి కొనుగోలు చేసుకొని పోతున్నావు. ఇలా ప్రతి రోడ్ల మీద వేలాది కుప్పలు కుప్పలుగా తెప్పలుగా రైతులు ఇవాళ అర్ధరాత్రి రైతులు ఇక్కడ రైతాంగం అంతా నిద్ర లేదు. నిద్ర లేని రాత్రులు ఈ నెల మొత్తం రైతులు ఎవరు నిద్ర పోతలేరు. నిద్ర పోతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలుస్తలేదు. కుప్పలు నానిపోతే మళ్ళీ లాకెలు వస్తాయని చెప్పి లైన్ల వాడి కొట్లాడుతూ ఉన్నారు. లారీల కోసం కాంటాలు పెట్టేటోడు దిక్కులేడు, గోనె సంచులు ఇచ్చేటోడు దిక్కులేడు. కాబట్టి మేము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చేస్తురాయా మీ నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి? నేను కాబోయే మంత్రి అంటాడు, ప్రభుత్వ సలహాదారుడు. ఏం సలహాలు ఇస్తున్నావా? నీ పెద్దల జుట్టు సలహాలు ఇస్తున్నావు సుదర్శన్ రెడ్డి? నీకు సిగ్గుందా? కొంచెమైనా వయసు పడ్డది నీకు. మాట్లాడితే జీవన్ రెడ్డి నన్ను తిడతాడు అంటావు. తిట్టకపోతే ఏం చేస్తారా? ప్రభుత్వ సలహాదారు అన్నావు, రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అన్నావు. జిల్లాలో కొన్ని డబ్బులు తీసుకురా, ఇక్కడికి తీసుకొచ్చి రైతుల దగ్గర అర్జెంటుగా కొనిపియు. అనేక మంది లారీలను తీసుకురా. నీకు అడ్వైజ్ లేకపోతే మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వ సలహాదారు కదా, నేను నీకు సలహాలు ఇస్తున్నా. ఆర్టీఓలందరినీ పిలిపించి మీటింగ్ పెట్టు. రోడ్డు మీద పోయే వాహనాలు నా లారీలన్నీ జప్తు చేసి ఇక్కడ ముందు రైతులై తీసుకుపోయి అక్కడ ఏర్చమని చెప్పు. అనేక మంది అమాలను తెప్పి లక్షలాది మంది మహారాష్ట్రలో ఇప్పుడు పంటలు లేవు, అదేవిధంగా గుజరాత్లో లేవు, బీహార్లో లేవు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళతో జోకిచ్చి వెంటనే కోనె సంచులు సరైన సమలు చేసి కడతలు లేకుండా. ఎందుకంటే క్వింటాలకు 12 కిలోలు కట్ చేస్తున్నావు. రైతుల ఉసురు మంచిదా? మరి ఈ జిల్లా కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, నేనని పెద్దరికం కొట్టే నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇలా వెంటనే లారీలు పంపండి, మీకు చేత మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం. ఆర్టీఓలను రోడ్ల మీకు తీసుకొచ్చి నిలుపుదల చేసి మేము ఉన్నప్పుడు ప్రభుత్వం ఇదే విలేకరుల సాక్షిగా ఆర్టీఓల ద్వారా లారీలు పంపించి మేము జిల్లా కేంద్రానికి చేర్చినాం. రైతేడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు. వెంటనే కొట్టింది. దశరథ మహారాజు రాముడు లాంటి తండ్రి కొడుకుల మీద ఆరోపణలు లేకుండా కేసీఆర్ కేటీఆర్ మీద నువ్వు నిన్నగాక మొన్న ఆరోపణలు ఎత్తివి. నువ్వు ఏ జన్మ పుట్టినావు, ఎట్లా పుట్టినావు అని నువ్వు మాట్లాడుతుంది. ఇవాళ సేమ్ కర్మ సిద్ధాంతం రివర్స్ కొట్టి 24 గంటలు కూడా కాలేదు. మరి ఇలా నీ కొడుకు ఫోక్సో కేసులు ఇరుక్కున్నాడు. క్రైమ్ నంబర్ 684/26 ఈ సంవత్సరం నిన్న అర్ధరాత్రి బుక్ అయింది. 8 గంటలు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, సంజయ్ బ్రదర్స్. ఈయన రాష్ట్రంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో హోం మంత్రి. ఇద్దరిది ఫెవికాల్ బంధం. 8 గంటలు ఆపిరు కేసు పెట్టకుండా. మరి బాలిక ఏమన్నది? మీరు కేసు పెట్టకపోతే నేను చచ్చిపోతా అని చెప్పింది. కాబట్టి మేము ఏమంటామంటే బాలిక పేరు పెట్టకుండా గతంలో ఇదే ఫోక్సో కేసు ఏం మాట్లాడినా ఒకసారి చూపిస్తాం. మా మీడియా మిత్రులు చూడాలి వీడియో. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఫోక్సో చట్టం కింద 164 సెక్షన్ కింద నువ్వు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయమన్నావు. మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇవాళ ఇదే అమ్మాయి యొక్క స్టేట్మెంట్ నీ యొక్క కొడుకు నిన్న మాట్లాడినావు కదా, దశరథ మహారాజు రాముడు, మా కేసీఆర్ కేటీఆర్ రామారావుల మీద మాట్లాడినావు కదా. కర్మ సిద్ధాంతం నీకు కొట్టింది. ఇలా 164 సెక్షన్ కింద నీ కొడుకును మెజిస్ట్రేట్ ముంగట ఆ అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డు చెప్పి ఆర్ఎస్ బ్రదర్స్ గా ఫెవికల్ బంధం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పందించింది కేంద్రంలో. మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందన లేదు. అంటే ఏమన్నట్టు దీని యొక్క ఉద్దేశం? ఇలా ఫెవికల్ బంధం ఎంత బాగుంది.
ఆయన యొక్క ట్వీట్ చెప్పిన